కాలేజ్లో ఏమో నా పేరు ఏదో దాని మీద లేదు మామ నిజంగా పేరు మామ. ఇప్పుడు మా డైరీ అవుతాం, డైరీ అవుతాం సీరియస్ అంటే వచ్చాయి, మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏ అవసరం లేదు సార్. ఆ డైరీలో ఎవరో వ్యక్తి రాసిందా నేను చదువుతున్నాడు. ఆ రోజు నేను మొట్టమొదటిసారి శంకర్ జూనియర్ కళాశాలకు వచ్చాను. సహస్ర ఏనుగుల బలంతో నరసింహస్వామి తన సింహాసనంపై కూర్చొని ఉన్నట్టు మధుకర్ సార్ ఆఫీస్ రూమ్లో కూర్చొని ఉన్నాడు. సార్ నువ్వు క్వశ్చన్ అడగాలనుకున్నా అడగదు సార్. సార్ సమ్మర్లో నేను మీ అబ్బాయి జిమ్కి వస్తాను సార్. ఇఫ్ యూ పర్మిషన్ ఓకే సార్. నేను చదవాలను నేను ఇయ్యాను డైరీ ఏ తీసుకో. ఫస్ట్ క్వశ్చన్ అంట క్వశ్చన్ ఆన్సర్. మంచి ఎప్పుడైనా కాలేజ్ పోయి చూసినా మంచి కాలేజ్ పోతుందా? ఏ నిజంగా మంచి ఎప్పుడైనా కాలేజ్ పోయిందా? అసలు మనం వస్తున్నాం మన కాలేజ్కి. ఇక దెబ్బ తీసిన వాటికి డైరీ ఆన్సర్ కరెక్ట్ అయిపోయావు. ఫస్ట్ హాస్టల్లో బాగానే భరత్పరచాను. ఏమైంది అరే అరే నాలుగు ఫస్ట్ హాస్టల్లో పడ్డాను. నాలుగు కూడా ఫస్ట్ బర్త్డే పరిచయం అండి. అరే భరత్ వేరే కాలేజీరా ఎన్నో భరత్ అరే వేరే ఛాన్స్ ఇరా ఇట్లయితే అందరూ తింటున్నారా పరిచయం ఇంకొక మౌని చదువు ఒక లైన్ చదువుతాము. ఇప్పుడు చదువుతాను కథలో మీరు నాకు డైరెక్ట్ అరే ఓకే ఏనా కావాలి. సరే నేను కూడా ఒకసారి అడుగుతాను. సరే అడుగు. డాగ్కి ఎన్ని కాళ్ళు ఉంటాయి? డాగ్కి ఎన్ని కాళ్ళు అంటే 4 కాళ్ళు ఉంటాయి. కాదు కరెక్ట్ ఆలోచన. 4 కాళ్ళే ఉంటాయి. డాగ్కి 4 కాళ్ళు ఉంటాయి కదా. 4 కాళ్ళే ఉంటాయి. 4 కాళ్ళే ఉంటాయి. మరి నీకు రెండే ఉన్నాయా? ఆ రోజు ఫస్ట్ టైం క్లాస్ రూమ్లోకి రాగానే ప్రకాష్ గారు ఎంతో జాలీగా ఆనందంగా పాటలు అనుకున్నాడు. అవునా ప్రకాష్ గారి వాయిస్ బరలిక మస్తు స్వీట్ ఉంటుంది. ఆ మనసు కూడా బరలిక మస్తు క్యూట్ ఉంటుంది. సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ ఒకరోజు ముదిరి అధికారితో మాట్లాడుతున్నప్పుడు వాడు నాకు మన దగ్గర ఉన్న తలువార్ల గురించి చెప్పింది. వదిలేజ నీకు అన్ని అంటారు నేరా ఒక తలవారు నాకు ఇలా. అరే తలువారు నువ్వేం చేస్తున్నావురా? మా ఇంట్లో కూరగాయలు చూసుకొని ఇట్లా కత్తిలేరా తలవారుతో పోతామని. పంచపాండవులు శ్రీకృష్ణ అండతో మహాయుద్ధాన్ని గెలిస్తే ఈ వ్యక్తి శ్రీకృష్ణుని చిరునవ్వుతో మన హృదయాలను గెలిచాడు. అతన్ని పాండవ సార్ సార్ ఎవరు సార్? సార్ సీక్రెట్ సింపుల్ మామ. ఇప్పటికి సార్ 18 years నుంచి ఎక్స్పీరియన్స్ రా. సుమారుగా 150 మంది ఒక ఐఐటీలో 200+ మంది ఎన్ఐటీలో ఇంకా పెద్ద పెద్ద యూనివర్సిటీలో చాలా మంది చదువుకుంటారు. అందుకే మా పవన్ సార్ ఒకసారి క్లాస్లో చిల్లరగా ఉందో ఊరికే కొట్లాడుతున్నారు డైరీ కోసం. టాస్ వేద్దాం ఓవర్ హెడ్ వస్తే వాడు సరే రషు నేను రాస్తాను. ఎక్కడ అదే లేదు. ఓకే సార్ తీసుకుందా కనిపించే 3 సినిమాలు వీధికి న్యాయానికి ధర్మానికి 10 రూపాయలు అయితే కనిపించే 4వ సినిమా రాజేంద్ర చూస్తుంటే రోజు ఫస్ట్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చారు. అందరూ స్టడీస్ పైన ఫోకస్ చేస్తున్నారు. ఒక్కరు కాదు ప్రతి ఒక్కరు స్టడీస్ పైన డే అండ్ నైట్ తేడా లేకుండా ఫోకస్ చేస్తున్నారు. ఆ టైంలో నాకు ఫీల్ వచ్చింది. మా త్రేతాయుగంలో దానకర్ణుడు ఎలాగో కలియుగంలో మన రవిసార్ అలాగా
నిజంగా మస్తు గ్రేట్ సార్. ఆ రోజు హాస్పిటల్లో అప్లేషన్ తోడునంట అబ్బే ఉన్నది నిజంగా అప్లేషన్ చాలా మంచిగా రా. ఎందుకంటే రోజు హాస్పిటల్లో నేను కలిగి పడ్డా. ఆడ నన్ను వచ్చి హాస్పిటల్ తీసుకుని హాస్పిటల్ బస్సు క్లియర్ చేసి వర్షంలో వర్షం పడుతుంది. ఆ వర్షంలో స్మార్ట్ పోయి పనులు ఢిల్లీకి పోయి మస్తు ఇష్టంతో ఒక స్ట్రెచ్చర్ చేసి నాకు తెలియకుండా లేకపోయినా అవునా తీసుకుపోయినా నెక్స్ట్ కొడైకెనాల్ సైకిల్ సమ్మర్ నెక్స్ట్ క్లాసెస్లో నేను ఒక సినిమా పిక్చర్ అయిన చెరగాని పరిచయం ఓపెన్ అయినా ఇంట్రెస్ట్ ఎటువంటి గొప్ప సినిమా చూసిన చేయలేదు. డైరెక్ట్ ఆయన క్రిస్టోఫర్ డైరెక్ట్ అంట మా చేయలేదు. అరే క్రిస్టోఫర్ అంటే రాక్షసు మూవీలో విలన్ తేడా కదా వెళ్ళ మాట్లాడ ఆడు విన్నాడనుకో ఆడికి వచ్చి మరీ కొడతాడు. అమ్మ వీడు కూడా తేడా. నెక్స్ట్ సంకల్ప డోన్ ఇంకొక మోడల్ సైలెంట్ కిల్లర్ ద గ్రేట్ ప్రొఫీ ఎవరో తెలుసుకోవాలనుందా? అతను ఎవరో కాదు పింక్ పితాంబర్. బాబా జర పైకి కావట్లేదు నైట్ అనవట్లేదు జర పైకి పింకు పింకులు ఎట్లా అంటారు అంటే దశావతారంలో వామన అవతారం లాంటివిరా. పెద్దయినాక ఒక అడుగు కాదు ఒక అడుగు దేశం మీద ఒక అడుగు ఆకాశంలో పెట్టినంత గొప్ప అవుతుందిరా. అరే ఇంకోడు నీకు ఎత్తిపోయిన పీలో ఇంకో మామ ప్రతిసారి నామే సెటైర్ చేస్తాను. నేను నచ్చి నేను వెళ్ళిపోతా. అరే నువ్వు నా ప్రాణం అందుకే సెకండ్ ఇయర్ ఆ రోజు అల్లు అర్జున్ డైరెక్ట్ అయిన హర్షవర్ధన్ కలిసిన హర్షవర్ధన్ హర్షవర్ధన్ మామ నీ ఫేవరెట్ హీరో కదా పుష్ప తగ్గదే మా ప్రియాంక అర్జున్ నువ్వు జూలై ఎన్నిసార్లు చూసావురా? ఏమో మా జూలై మనకు 30 సార్లు చూసిందిరా. అంత ప్రాణం మామ అంత ఇష్టమైందిరా. జూలై ఏమందిరా? ఏమో అందుకే ఒక రోజు నేను కాలేజ్లో విరుపక్ష మూవీ చూస్తున్నాం. విరుపక్ష మూవీ అన్నట్టు గుర్తొచ్చింది. ఎవరైనా విరుపక్ష మూవీ చూసి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. మావాడు మాత్రం దాన్ని ఇన్స్పైర్ చేసుకుంటూ అతను ఎవరో కాదు నిరావత్ అరుణ్. ఒకే కాదు ఎప్పుడు ఫోన్ చేసినా మీరు టైప్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం స్పందించడం లేదు అని అడుగుతుంది. వాడు కొంచెం బిజీ అందుకే స్పందించి అవునా నెక్స్ట్ మస్తు ఇంట్రెస్ట్ ఉంది. క్యారెక్టర్స్ నుంచి అన్నీ తెలుస్తున్నాయి లేదా? ఇందులో రెండు పేపర్ పడ్డాయి కదా చూడు. 2 పేపర్స్ పడ్డా. పడ్డా మామ ఇది టర్మ్ బాధ అంటారా? నేను చెప్తా మామ అరుణ్ గారికి బూబర్ అంటే ఇష్టం. అందుకే ఎప్పుడు బూబర్ తగ్గంటాడు. నాకు తెలిసి మ్యాక్సిమం అరుణ్ ఇష్టమైన మూవీ చూసి అందుకే అంటే అరుణ్ ఫేవరెట్ మూవీ చూసి అందుకే ఆడ ఇచ్చినంత వచ్చింది మనలో చూసి. నెక్స్ట్ తరుణ్ నా లైఫ్లో ఇంతవరకు నేను అస్థిపంజరాన్ని చూడాలని చాలా కోరికగా ఉంటుంది. మీరు చూసాక నా కోరిక తీరిపోయింది. మీకు ఫేవరెట్ ఫుడ్ మ్యాగీ. ఎందుకు అర్థమైంది అనుకుంటా? ఎందుకు తెలియదా? ఎందుకంటే 5 minutes తయారైతే కాబట్టి. సరే మామ అది ఈ ఫ్రెండ్స్ లేకపోతే ఈరోజు నేను ఈ స్పీచ్ కానీ డ్రామా కానీ చేయబోతుండే. ఈ పేర్లు వచ్చిన వాళ్ళందరూ